ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో అతిపెద్ద శాంతి సంస్థ, ప్రపంచంలో స్థాపించబడిన రెండవ శాంతి సంస్థ, రెండవ ప్రపంచ యుద్ధానంతరం స్థాపించబడిన శాంతి సంస్థే ఐక్యరాజ్య సమితి. రాజ్యాల మధ్య ఐకమత్యం కోసం లేదా దేశాల మధ్య ఐకమత్యం కోసం ఈ సంస్థను ప్రారంభించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు ఫ్రాంక్లిన్ థియోడర్ రూజ్వెల్ట్ అమెరికా మరియు విన్స్టన్ చర్చిల్ బ్రిటన్. ఈ ఇద్దరు ప్రధాన పాత్ర పోషించారు. ఐక్యరాజ్య సమితి యొక్క రాజ్యాంగం అట్లాంటిక్ చార్టర్ అంటారు. ఐక్యరాజ్య సమితి అనేది అక్టోబర్ 24, 1945న లండన్ కేంద్రంగా స్థాపించబడింది. అయితే 1952లో దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్కు మార్చడం జరిగింది. ఈ సంస్థ మొదట 51 దేశాలతో ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం 193 దేశాలు ఇందులో కొనసాగుతున్నాయి. 193 దేశంగా సౌత్ సుడాన్ 2011లో చేరడం జరిగింది. భారతదేశం ప్రారంభం నుంచి ఒక సభ్య దేశమే. ఈ సంస్థ యొక్క అధికార భాషలు 6: అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. మొదటి 5 ఉండేవి. అరబిక్ను 1973లో చేర్చడం జరిగింది. ఐక్యరాజ్య సమితి యొక్క పతాకం నీలం రంగులో ఉంటుంది. ఈ పతాకంపై ఉండే ఆలివ్ కొమ్మలు శాంతికి సంకేతంగా, గ్లోబ్ ప్రపంచానికి సంకేతంగా సూచించడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రధానాంగాలు 6. మొదటిది సాధారణ సభ లేదా జనరల్ అసెంబ్లీ. దీన్ని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. 193 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. రెండవది సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి. ఇందులో 15 సభ్య దేశాలు ఉంటాయి. అందులో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు. శాశ్వత సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. మూడవది ఆర్థిక మరియు సామాజిక మండలి. ఇందులో 54 సభ్య దేశాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం 300 దేశాలు ఎన్నుకోబడతాయి. కాబట్టి మొత్తం 54 సభ్య దేశాల్లో ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ 18 దేశాలు ఎన్నుకోబడతాయి. నాలుగవది ట్రస్టీషిప్ కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి. ఇది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్గా లేదు. 5 అంతర్జాతీయ న్యాయస్థానము. దీని యొక్క ప్రధాన కార్యాలయం హేగులో ఉంటుంది. 6వది వచ్చే సచివాలయం, సెక్రటరియేట్. 6 ప్రధాన అంగాల్లో ఒక అంతర్జాతీయ న్యాయస్థానం తప్ప మిగతావి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తాయి. ఐక్యరాజ్య సమితి మొత్తానికి అంటే ఒక సీఈఓగా లేదా ప్రధాన కార్యదర్శిగా సెక్రటరీ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారంటే ఆంటోనియో గుటెరస్. ఈయన 9వ ప్రధాన కార్యదర్శి, పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలి. మన ఆసియా ఖండం నుంచి మొట్టమొదటి ఎన్నుకోబడిన వ్యక్తి యూథాంట్ మయన్మార్. భారతదేశం నుంచి పోటీ చేసి విరమించుకున్న వ్యక్తి శశి థరూర్. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కాన్సెప్ట్కో కొన్ని కాన్సెప్ట్లకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. 2020 సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా, హిమాలయ నదాల పరిరక్షణ సంవత్సరంగా మరియు క్వాంటమ్ సైన్స్ మరియు టెక్నాలజీ సంవత్సరంగా పాటిస్తుంది. గత సంవత్సరం 2024ను అంతర్జాతీయ క్యామెలిట్స్ అంటే వంటల సంవత్సరంగా పాటించింది. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరంగా పాటించడం జరిగింది.